కార్తీక మాసం సిరీస్లో ఈరోజు దీపదానం గురించి, దీపారాధన గురించి, అలానే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. కార్తీక పురాణం ప్రకారం ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాలతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధన చేసిన, దీపదానం చేసిన వారు విష్ణు లోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరిచి దానితో వత్తిని చేసి, బియ్యం పిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి, ఆవు నేతిని పోసి ఆ ప్రతి వత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను, బమ్మిడి వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజ నివేదనాదులు పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరం దీపదానం చేయాలి. జ్ఞానాన్ని, సంపదలను, శుభాలను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరం శాంతి, సుఖాలు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వలన విద్య, జ్ఞాన, ఆయువృద్ధి, అనంతరం సర్వభోగాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మీ కమెంట్స్ మాకు చాలా ప్రోత్సాహకరంగా అనిపిస్తాయి. కార్తీక మాసానికి సంబంధించిన విలువైన సమాచారం మా ఛానల్లో కార్తీక మాసం అనే ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి.